మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? పొద్దున్నే లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. పొద్దున్నే అంటున్నాను తప్పితే ఈ వీడియో ఈరోజు పొద్దుందే కాదు, మీ అందరికీ తెలుసు నిన్న పొద్దుందే అనమాట. నిన్న శ్రావణ శుక్రవారం, ఇక తెల్లవారుజాము నుంచి వీడియో. టైం అప్పటికి 4:05 అవుతుంది, చీకటిగానే ఉంది. వర్షాకాలం వచ్చేసింది కదా. ఎండాకాలం అయితే 4:05, 5 అట్లా తెల్లారినట్లే అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం 4:05కి చీకటిగానే ఉందిలేండి. లెగటం అయితే కొంచెం ఆలస్యంగా లేచాను. అంటే శుక్రవారం పూజ చేసుకోవాలి, కొంచెం పెదలాడి లెగిస్తే తొందరగా పనులు అవుతాయి, కానీ లేవటమేమో ఆలస్యంగా లేచాను. లేవటం ఆలస్యం, ఇక ఇక్కడ నుంచి అక్కడ కుడిసేసరికి ఇంకా ఆలస్యం. అక్కవాళ్ళు లేరండి, ఇక మళ్ళీ మొత్తం నేనే ఊడవాలి. కింద నుంచి పై దాకా మొత్తం ఊడవాలి. అయితే బాగా చీకటిగా ఉంది కదా, గేటు దాకే ఊడ్చుకెళ్ళా. ఇక అక్కడి నుంచి ముందుకెళ్ళలేదు. కొంచెం తెల్లారిన తర్వాత ఊడుద్దాంలే అని. అంటే మా వారు అప్పటికే నిద్ర లేచారు, కానీ కొన్ని పనులు చూసుకొని కొంచెం తెల్లారిన తర్వాత ఇంటి ముందు ఊడ్చి కల్లాపు చల్దాం, గేట్ వరకే ఊడ్చేసి లోపలికి వచ్చేసాను. ఇక ఇల్లు ఊడ్చి బట్టలు ఉతికేసి, ఇదిగోండి గుమ్మం ముందు కూడా కడిగేసి ముగ్గు పెట్టేసి, ఇంటి ఎదురు షాపుల ఎదురు కూడా కల్లాపు చల్లి ముగ్గు పెట్టాను. శ్రావణ శుక్రవారం కదా, అందుకని ఇలా పద్మం ముగ్గేసాను. ఎక్కువ శాతం శుక్రవారం అంటే శ్రావణ శుక్రవారం అనే కాదు, ఎక్కువ శాతం శుక్రవారం ఇదే ముగ్గేస్తా. కానీ ఈరోజు మాత్రం శ్రావణ శుక్రవారం అని పూలు పెట్టాను. అయితే కొందరేమో ముగ్గులో పసుపు కుంకుమ వేస్తారు, పసుపు కుంకుమ వేయొద్దని చెప్తున్నారు. మనం నడిచేదారి కదా, పసుపు కుంకుమ తొక్కకూడదు కదా, వేయొద్దు అంటారు. ఇక కాఫీ తాగినాం, చెరొక కప్పు కాఫీ తాగినాం. మా వారేమో పూల కోసమని అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను అన్నాను కదా సెంటర్కి వెళ్ళి మల్లెపూలు కొబ్బరికాయలు తీసుకురండి అన్నాను. వీరు వెళ్ళిన టైంకి పూల షాపులు ఏం తీసిలేవంట. ఇక అటు నుంచి అంటే గుట్టపాడు వెళ్ళిపోయారనమాట, దగ్గరే కదా అట్లా వెళ్ళిపోయారు. ముందు రోజు చెప్పాను పూలు తీసుకురండి అని, నేను రేపు పొద్దున్న తెస్తాలే అన్నారు. ఆ రేపు పొద్దున్నేమో షాపులు తీసిలేవు. ఇక అందుకని గుట్టపాడు వెళ్ళారు. గుట్టపాడు వెళ్తే నూరువరాలో మందారం పువ్వులో ఎయ్యో ఒకటి ఉంటాయి కదా, అందుకని ఇక అక్కడికే వెళ్ళారు. ఈ నూరువరాల చెట్టు చూసారా, మొన్న ఒక వీడియోలో కూడా చూపించాను, ఎంత బాగా పూసింది. ఆ చెట్టును చూసినప్పుడు నాకే అనిపిస్తుంది నా దిష్టే తగులుతుందేమో అని. అప్పటికి నేను నాన్నతో అన్నాను కూడా, నా దిష్టే తగిలేటట్టుంది, దానికి చెట్టుకి ఏదన్నా ఎంట్రికలు తాడు కట్టు అని. నాన్న అన్నాడు, అదే పండగలు వస్తున్నాయి కదా అందరూ కోసుకెళ్తారు, ఇంకే ఆ చెట్టు ఉట్టి ముండమే మిగిలిద్ది, పువ్వులు అందరూ కోసుకెళ్తారు, 4 రోజులు చూడు అన్నాడు. 4 రోజులు చూడు అన్నట్టు మా నాన్న ఎవరో కోసుకెళ్ళటం కాదు, మా వారే పోయి కోసుకొస్తారు. అంటే ఈయన కోయలేదు, నాన్న అమ్మే కోసారు, కానీ మాకు అవసరమయ్యే మా వారు వెళ్ళారు, మా కోసమే నాన్న అమ్మ పూలు కోసారు. ఇక అక్క చూడండి, ఆ పూలన్నీ కోసుకొస్తే చక్కగా గిన్నెలో బతుకమ్మని పేర్చినట్టు పేర్చి. ఇక్కడ అమ్మవాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియోలన్నీ కూడా మా వారే తీశారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చూసి అన్నాను, అదేంటి పూలన్నీ మళ్ళీ సంచిలో పెట్టారు కదా, మళ్ళీ వాటిని తీసి ఇలా గిన్నెలో పెడుతుంది ఏంటి అక్క అంటే, ఇట్లా బతుకమ్మలాగా పెడితే చూడటానికి అందంగా ఉంటుంది, ఆగండి ఒక్క నిమిషం వీడియో తీసుకుంటారు, మా చెల్లికి వీడియో పనికొచ్చిద్ది అని పెట్టేసిందంట. ఎందుకు అది తీసుకొచ్చి మళ్ళీ సంచిలోనే కదా పెట్టాల్సింది, కాకపోతే ఏదో అది వీడియో కోసం అట్లా తీయాలనిపించిందంట. 1 నిమిషం పాటు అట్లా పెట్టేసి అందంగా బతుకమ్మలాగా పేర్చి ఒక వీడియో తీశారు. ఇంకా ఇంటి దగ్గర నేను చేస్తున్న పనులు మళ్ళీ ఇక్కడ వీడియోస్ తీస్తున్నాను. మా వారు అటు వెళ్ళిన తర్వాత నేను తలస్నానం చేసి వచ్చి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. ఇక పరవన్నం కోసమేనే ముందు స్నానం చేయకముందే బియ్యం ఒక 3 పిరికెళ్ళు కొద్దిగా సగ్గు బియ్యం నానబెట్టి వెళ్ళానండి. ఇక తలస్నానం చేసి వచ్చిన తర్వాత సగ్గు బియ్యం కూడా కడిగేశాను. ఇంకా ముందు రోజు కొన్ని పనులు చేసుకుంటామా, ఆ కొన్ని పనులు చేసేటప్పుడు మళ్ళీ కొన్ని మర్చిపోతాం. ఇత్తడి గిన్నె ముందే కడిగి అక్కడ పెట్టుకుంటే బాగుండేది. ఇక పాల పొంగల్ కోసం పాలు పొయ్యి మీద పెడదాం అనుకున్నప్పుడు గిన్నె కడగలేదు కదా అని గుర్తుకొచ్చింది. ఇక ఈ చింతపండు నిమ్మకాయ పెట్టి తోమితే మంచిగా పసుపు రంగులోకి వస్తుంది, కానీ ఇక అంత టైం లేకుండా ఓన్లీ వింబార్తో రుద్దేసి కడిగేసి ఇక పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టేశాను. పులిహోర ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఎప్పుడు చింతపండు పులిహోర చేస్తున్నా కదా, ఈసారి మామిడికాయ పులిహోర చేద్దామని ఇదిగోండి మామిడికాయని పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసి దాన్ని తురమాలి. ఇప్పుడు మామిడికాయలు ఎక్కడే అనుకుంటున్నారా, ఈ మామిడికాయలు మామూలు మామిడికాయలు కాదు, మీకు తెలిసే ఉంటుంది కదా, పునాస మామిడికాయలు ఈ టైంలో దొరుకుతుంటాయి కదా. ఈ పాలు పోసే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చారు. ఒక మామిడికాయ నిన్న పప్పు చేశాను. ఇక ఈ మామిడికాయతోనేమో
పులిహోర చేద్దామని కడిగి పీల్ తీసి తురుముదాం అనుకునేసరికి పాలు పొంగొచ్చినాయి. మధ్యలో ఇంకా 1-2 పళ్ళు అవి ఇవి చూసుకున్నాలేండి. ఈలోపు పాలు పొంగొచ్చినాయి. ఇంకా బియ్యం, సగ్గు బియ్యం కూడా ఆ పాలల్లో వేసేసాను. అటువైపు అన్నం ఉడుకుతుంది, ఇటువైపు పరమాన్నం ఉడుకుతుంది. నాకైతే చింతపండు పులిహోరే ఎక్కువ ఇష్టం అండి. ఎక్కువ కాదు, చింతపండు పులిహోర అంటేనే ఇష్టం. ఇక నిమ్మకాయ, మామిడికాయ, దబ్బకాయ అని ఇట్లా వెరైటీ రకరకాల పులిహోరలు ఉంటాయి. కానీ అన్నిటికల్లా బెస్ట్ రుచికి రుచి మన అమ్మమ్మల తాతమ్మల కాలం నుంచి వస్తున్న పులిహోర అంటే చింతపండు పులిహోరే. కానీ ఎప్పుడు చింతపండు పులిహోర ఇక మార్చవా, నిమ్మకాయో మామిడికాయో దేంతో ఒకటి చేయొచ్చు కదా అన్నారు. సరే నిమ్మకాయలు అంటే ఇంట్లో లేవు వారు అంటున్నారు కదా అని మామిడికాయ ఎలాగో ఉంది కాబట్టి ఇప్పుడు మామిడికాయ పులిహోర. నాకు అన్నం వార్చకుండా అన్నం వండటం అస్సలు రాదు. కొంచెం ఎసరు ఎక్కువగా గంజి వార్చి వండటమే తెలుసు. అప్పుడప్పుడు అలా ఎసరు సమానంగా పెట్టేసి వండుదాం అనుకుంటా. కానీ కొద్దిగా మా ఇంట్లో ఎట్లా అలవాటు అంటే నాతో సహా కొంచెం పలుకు ఎక్కువగా తినగలం, కానీ కొంచెం మెత్త పెడితే అన్నం ఎందుకు అసలు తినాలనిపించదు. అందుకనే ఎసరు ఎక్కువ పెట్టే వండుతుంటాను అనమాట. ఇక మా వారు నేను ఈ పనులు చేసేసరికి పూలు కోసుకొని కొబ్బరికాయలు కూడా తీసుకొని వచ్చి, కొబ్బరికాయలు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇప్పుడు నేను చేసే పూజలో నాకెంత ఫలితం దక్కిద్దో అమ్మ నాన్నకు కూడా అంతే ఫలితం దక్కిద్ది. అంతే కదా మరి. అమ్మ వాళ్ళయ్యే పూలు, అమ్మ వాళ్ళయ్యే కొబ్బరికాయలు అంతేలేండి. వాళ్ళకి ఫలితం దక్కిందంటే మరి మాకు దక్కినట్టే కదా. మన తల్లిదండ్రులకి మంచి జరిగిద్దంటే మనకి మంచి జరిగినట్టే కదా. కొబ్బరికాయలు తెచ్చిన తర్వాత పీసి తీస్తున్నారు. వీరు పీసి చూసారా ఎంత తేలిగ్గా తీసేస్తున్నారో. నేను ఎప్పుడన్నా వీరు లేని టైంలో కొబ్బరికాయ పీసి తీయాలంటే ఆ పీసుకి పట్టుకొని ఏలాడబడినా కానీ రాదు. అదేంటో వీళ్ళు 5 నిమిషాల్లో పీసి తీసేస్తాను. మరి ఆ టెక్నిక్ ఏంటో నాకు తెలియట్లేదు. కొబ్బరికాయ పీసి తీసి ఆడబెట్టేసి ఇక వారు అగ్రహారం వ్రతానికి వెళ్ళారు. ఏంటి వారొక్కళ్ళు వ్రతానికి వెళ్ళటం ఏంటనుకుంటున్నారా? మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఈ సంవత్సరమే పెళ్ళయింది. అప్పట్లో వీడియోస్ కూడా పెట్టాను. తనకి నిన్న వ్రతం చేయించారు. ఫోన్ చేసి చెప్పారు మమ్మల్ని రమ్మని. కానీ నేను ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నాను కదా. ఇక మా వారు ఏమన్నారంటే నువ్వు పూజ చేసుకోవాలి, నేను ఒక్కళ్ళని వెళ్ళొస్తాను అన్నారు. సరేలేండి వెళ్ళరండి అని నేను అన్నాను. ఇక వారు వెళ్ళారు. నేనేమో ఈ పలహారాలు చూసుకుంటున్నాను. పాలు పొంగొచ్చిన తర్వాత సగ్గుబియ్యం వేసాను కదా, అన్నం ఉడికేసింది. అందులోకి బెల్లం కూడా వేసాను, యాలక్కాయ కూడా వేసాను. కానీ వీడియోస్లోకి రాలేదు. బెల్లం వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాల తర్వాత పరవన్నం దింపి పక్కన పెట్టేసాను. ఇక స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు ఒక 3 స్పూన్లు, పచ్చెనగపప్పు 1 స్పూను, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. ఈ తాలింపు ఎండుమిర్చి పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసాను, 1 స్పూను పసుపు వేసేసాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మామిడికాయ తురుము కూడా వేసాను. మామిడికాయ తురుము తాలింపులో వేసిన తర్వాత తొందరగా అడుగంటుతుంది. అలా అడుగంటుకోకుండా దగ్గర ఉండి మామిడికాయ తురుము మగ్గేంత వరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. మామిడికాయ తురుము మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి. పులిహోర కలపాలంటే ఆ తాలింపు కొంచెం చల్లారాలి కదా, అందుకని ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇక తులసి కోటని స్నానం చేసి రాగానే కడిగేశానండి. కడిగేసి ముగ్గు కూడా పెట్టాను. అంటే ఉదయాన్నే ముగ్గు పెట్టాను. తులసి కోట కడిగేసరికి అక్కడ వేసిన ముగ్గు పోయింది. అందుకని మళ్ళీ ముగ్గు పెట్టేశాను. ఇక తులసి కోటకి పసుపు రాసి బొట్లు కూడా పెడుతున్నాను. ఈ తులసి కోట తీసుకొచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుందండి. అయితే తెచ్చినప్పుడు అది ప్లెయిన్గానే ఉంది. అంటే కలర్లు ఏమీ వేసి లేదు, ప్లెయిన్గానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను మామూలుగా ఇంట్లోనే పసుపు రంగు డబ్బా ఒకటి ఉంటే కొంచెం ఉంటే అట్లా పైన వేశాను. కానీ ఆ పైన బొట్లు పెట్టడానికి ఎరుపు రంగు ఏమీ లేదు. ఎప్పటికప్పుడు నేను మా వారితో అంటానే ఉన్నాను, తులసి కోటకి రంగు మంచి పసుపు రంగు వేసి బొట్లు పెడితే అందంగా కనిపిస్తుంది, తీసుకురండి అంటే ఆ రంగు వేసే కంటే నువ్వు ఎప్పటికప్పుడు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటేనే అందంగా కనపడిద్ది. తీసుకురావట్లేదండి. వారు చెప్పింది నిజమే. ఎప్పటికప్పుడు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. కానీ ప్రతిరోజు కడిగి పెట్టాలంటే పెట్టడం కుదరదు. ఒక్కో రోజు కుదిరితే ఒక్కో రోజు కుదరదు. ఇక ఇప్పుడు కొనే మనం పసుపు ఏమవుతుంది, ఆ పసుపు నల్లగా అయిపోతుంది. 2 రోజులకి అదొక రంగులో వస్తుంది. లేదంటే వర్షం పడితే అసలు ఆ పసుపు కుంకుమ కూడా లేకోకుండా పోతుంది. అందుకని పచ్చటి అంటే పసుపు పచ్చటి రంగు వేసి ఎర్రటి బొట్లు పెడితే అందంగా ఉంటుందని
నా ఆలోచన. తులసమ్మకి బొట్టు పెట్టి గడపకు కూడా పసుపు పూసి బొట్లు పెట్టాను. ఇంకా ఒకరో ఇద్దరో ఇప్పుడు నేను చేసిన పనికి అలా కాకపోతే ఇలా కాకపోతే అలా అంటారు. ఏంటంటే పోయినసారి ఒకసారి ఇంటి లోపల ఉండి పసుపు గడపకు రాసి బొట్లు పెట్టాను. ఇంటి లోపల ఉండకూడదు, బయట ఉండాలన్నారు. ఇప్పుడు మరి బయట ఉండి రాశాను, మళ్ళీ ఏమంటారు. అయితే మా అమ్మమ్మ చెప్పేది ఇంటి బయట లోపల కాదు కానీ పసుపు రాసిన తర్వాత గడపకి బొట్టు పెట్టుకోకుండా దాటకూడదు అని చెప్పేది. నేను ఇక అదే ఫాలో అవుతున్నా. అటు ఇటు అని కాదులే కానీ గడపకి పసుపు రాసిన తర్వాత బొట్టు పెట్టి అప్పుడే దాటాలంట, ఇంట్లోకి వచ్చినా బయటికి వెళ్ళినా. అది మాత్రం నేను మర్చిపోను. ఏదన్నా పొరపాటు ఉంటే చెప్పండి. ఇక లియోగాడైతే అసలు బొమ్మలాగా పడుకుంటూ చూడండి, అది ఫోటోనా అన్నట్టు అస్సలు కదలనే కదట్లా, కబోర్డు పైన కాళ్ళు పెట్టేసి మంచిగా నిద్రపోతాడు. గడపకు పసుపు పూసి బొట్లు పెట్టిన తర్వాత నేను 100 వారాలు పూలమాల కట్టాను. నిన్న మీరు చూశారు కదా, తులసమ్మ వారికి మాల కట్టి పెట్టానమాట. ఇక తులసమ్మ వారికే కాదులేండి, అక్కడ తులసమ్మ వారికి ఏమో మాల కట్టాను మంచిగా. ఇక్కడ దేవుడి పటాలకేమో మాల కాకుండా, అంటే పటాలకి అంత పెద్ద మాల అంటే పెట్టడం కుదరదు కదా, దేవుడి పటాలకి పెట్టడానికి వీలు పడేలాగా 100 వారాలు అంటే అవి ముద్దలాగా ఉంటాయి కదా, ఏ పువ్వుకు ఆ పువ్వు తీసి కూర్చానమాట. మంచిగా దేవుడి పటాలకు పెట్టడానికి అందంగా కనపడేలాగా సూదితో కూర్చాను. ఆ వీడియో అయితే తీయలేదు కానీ భలే కనిపించినాయండి మాలలు. అలా చూశారు కదా, మీకు అంటే క్లారిటీ కనిపించట్లేదు. ఇక్కడ దేవుని మందిరంలో దేవుని పటాలకు పెట్టడానికి తేలికగా ఉంది, అందంగా ఉంది. పూలమాలలు కట్టిన తర్వాత ఇక అన్నీ ఇక్కడ పూజ మందిరం దగ్గరికి చేర్చుకున్నానండి. ప్రసాదాలు, అక్కడ పెట్టాల్సిన చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా అక్కడే పెట్టేసుకున్నాయి. ఇక చీటికి మాటికి లేకుండా అన్నీ దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాం. ముందేమో పటాల ముందు దీపారాధన చేశాను. ఆ తర్వాత కలశం పెట్టుకొని కలశం దగ్గర కూడా దీపారాధన చేశాను. గౌరీదేవిని చేశాను. ఇక దండం పెట్టుకున్నాను. పువ్వులతో ఏదో నాకు వచ్చిన పాటలు, చిన్న చిన్న మంత్రాలు ఏవో చదివేసుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నా. చెప్పా కదా, సింపుల్గా చేసుకోవాలనుకున్నా, సింపుల్గానే చేశాను. 3 సంవత్సరాల క్రితం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళు ఎవరో చేస్తున్నారని నేను కూడా అలా చేశాను. అది కరెక్ట్ కాదనిపించింది. మనకి ఇదే కరెక్ట్ అనిపించింది. ఇలాగే చేద్దాం అనుకున్నాను. ఎప్పటికీ ఇలానే చేస్తాను. ఇక ఇదండి ఈరోజు నిన్న శ్రావణ శుక్రవారం పూజ. ఇక నాకు తెలిసిన వరకు చేశాను. ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే చెప్పండి. ఇంకోటి మిమ్మల్ని ఒకటి అడగటం మర్చిపోయాను. మనం దేవునికి హారతి ఇస్తాం కదా, హారతి ఇచ్చిన తర్వాత మనం ఆ హారతి దగ్గర కొంచెం నీళ్ళు చల్లి, ప్రసాదాల మీద నీళ్ళు చల్లి దేవునికి చూపించి మనం కళ్ళకు అద్దుకోవాలా, లేదంటే నీళ్ళు చల్లకుండా దేవునికి చూపించి ఆ తర్వాత నీళ్ళు చల్లి మనం కళ్ళకు అద్దుకోవాలా? ఇది ఒకటి నాకు క్లారిటీ ఇవ్వండి. ఒకళ్ళు అలా అంటున్నారు, ఒకళ్ళకి ఇలా అంటున్నారు. నీళ్ళు చల్లిన తర్వాత దేవునికి చూపించకూడదు అంటున్నారు. అది ఎలానో కొంచెం మీకు తెలిస్తే నాకు చెప్పండి. నేనేమో మొన్నటి వరకు ఏంటంటే హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు చల్లిన తర్వాత మళ్ళీ దేవుడికి చూపించిన తర్వాత మళ్ళీ నేను తీసుకున్నాను అనమాట. అది రైటో రాంగో చెప్పండి. ఇక నిన్న షార్ట్ వీడియోలో మీరు చూశారు, తులసమ్మ దగ్గర నేను పూజ చేసుకుంది. మా వారు వ్రతానికి అని వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇక అక్కడికి వెళ్ళి అక్కడ వ్రతం అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టి వీరు కూడా తిని ఇంటికి వచ్చారు. ఇక వీరు ఇంటికి వచ్చిన దాకా నేను వారి కోసం చూస్తూ ఉన్నాను. వారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం దండం పెట్టుకున్నాము. ఆ తర్వాత వారి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక ఇదంతా చూసి లియోగాడు వీళ్ళు ఏందో చేసేస్తున్నారు, నన్ను కట్టేశారు అనుకుంటుండు. మరి వాడిని కట్టేయకపోతే మమ్మల్ని ఆ పనులన్నీ ఏం చేయనీయడు, ఆ పూజలు ఏం చేసుకొనియడు. ఇక అంతా రచ్చరచ్చ చేసేస్తాడు. కాబట్టి వాడిని కట్టేయక తప్పలేదు. బయట ఉంచామనుకోండి, బయట కూడా గోల చేస్తాడు. నేను ఇక పూజ చేసిన దానికంటే వాడు గోలే నాకు ఎక్కువ వినపడుతుంది. అందుకని కట్టేసి దగ్గరలో ఉన్నామనుకోండి కామ్గా ఉంటాడు, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. కానీ మా వారు వచ్చిన తర్వాతే కామ్గా లేడు, ఇలా ప్రవర్తిస్తాడు. ఇక తర్వాత మా వారు వాడిని వదిలేశారు. ఇక సాయంత్రం మళ్ళీ ఇలా పూజ చేసుకున్నానండి. ఇదండి నిన్నటి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. మరోసారికి మన కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవారం వ్రత శుభాకాంక్షలు.